హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయిందనమాట. మార్నింగే లేవగానే నేను ఫ్రెష్ అయితే అవుతాను. లేచిన వెంటనే మనం ఫ్రెష్ అయ్యి తర్వాత వంట చేస్తే బాగుంటుంది కదండి. కాబట్టి ఒకసారి అయితే నేను ఇలాగ ఫ్రెష్ అయిపోయిన తర్వాత హాట్ వాటర్ అయితే తాగుతాము. ఇంకా నేను ఈ వంట పనులన్నీ చేసుకునే లోపు మా వారైతే పిల్లల డ్రెస్సెస్ అయితే ఐరన్ చేస్తూ ఉన్నారు. యూనిఫామ్ అయితే ప్రతిరోజు మార్నింగ్ అయితే మా వారు చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఆయన అయితే ఇలాగా బట్టలు అయితే ఐరన్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను ఈరోజైతే వంట అయితే నేను చేసేసుకుంటున్నాను. ఇద్దరం ఇలా పని చేసుకున్నాము అనేసి అంటే ఎవరికి బర్డెన్ లేకుండా ఉంటుంది. కాబట్టి మేమిద్దరం ఇట్లాగా పనులన్నవి షేర్ చేసుకుంటూనే ఉంటామండి. ప్రతిరోజు ఇలానే ఉంటుంది మా ఇంట్లో అయితే. డైలీ మార్నింగ్ అయితే మా ఇంట్లో ఇలానే ఉంటుందన్నమాట. ఈరోజైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి వచ్చేసి కిచిడి అయితే చేశానండి. అలానే మార్నింగ్ డ్రింక్ వచ్చేసి మాది బీట్రూట్ జ్యూస్ అనమాట. ఇప్పుడే బీట్రూట్ జ్యూస్ అయితే నేను మిక్సీ పట్టేశాను. పిల్లలకి మాకు అందరికీ అయితే ఈరోజు బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతాము. ఇంకా మార్నింగ్ పిల్లలు టిఫిన్ చేసిన వెంటనే ఈ జ్యూస్ అయితే ఇచ్చేస్తాను. లాస్ట్ ఇయర్ వరకు అయితే పిల్లలకి నేను టిఫిన్ కూడా బాక్స్లోనే పెట్టేదానండి. కాకపోతే ఈ ఇయర్ అయితే పిల్లలు ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ అన్నది చేసేసి వెళ్ళిపోతున్నారనమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఒక గ్లాసు నేను ఏదో ఒక జ్యూస్, క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ ఇస్తాను. చూడండి, కిచిడి కూడా రెడీ అయిపోయింది. పిల్లలు ఎక్కువగా ఇలాంటివి చేయమని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజైతే కొంచెం మబ్బుగా ఉంది కదా అనేసి ఈరోజు కిచిడి అయితే చేసేసాను. ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదండి. పిల్లలు టిఫిన్ తినే రోజు బోర్ కొడుతుందంట. అందుకోసమని ఈరోజు కిచిడియే కావాలి అనేసి అన్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా అందుకోసమని కొద్దిగా ఎక్కువ అయితేనే చేసేసాను. నిన్న నైట్ నేను చికెన్ అయితే చేశానండి. ఆ చికెన్ తోటి కిచిడి అయితే బాగుంటుంది కదా అనేసి పిల్లలకి మార్నింగ్ అది పెడదాము అనేసి అనుకున్నాను. ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్లోకి వచ్చేసి నేను కిచిడి పెట్టానండి. అలానే వంకాయ పచ్చడి కూడా చేశాను రాత్రి. ఇంకా పచ్చడి పెట్టేసి పిల్లలకి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. డైలీ రొటీన్ అంటే ఇలానే ఉంటుంది కదండి. పిల్లలకి స్కూల్ ఉన్నంత రోజైతే చాలా హరీబరీగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఒకసారి స్కూల్కి వెళ్ళిపోయారు అనేసి అంటే ఇంకా పనులన్నవి నిదానంగా చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు కొద్దిగా మబ్బుగా ఉంది కాబట్టి నిద్ర లేవాలి అనేసి కూడా అనిపించలేదు. లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలకి అప్పటికే 8 అయిపోయింది. కాకపోతే రోజు 8 అయితే పిల్లలు బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళు. కాకపోతే ఈరోజు 8 అయినా కానీ ఇంట్లో ఉన్నారు కదా అనేసి వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళకి నేను బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను. కిచిడీ చేశాను కదండి. కిచిడీలోకి నైట్ చేసిన చికెన్ ఉంటే ఆ చికెన్ తోటి పిల్లలకైతే ఇవాళ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇవి తినేసి బయలుదేరుతుంటారు. ఎప్పుడైనా కానీ ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళకు కూడా టిఫిన్ చేసి బోర్ కొడుతూ ఉంటుంది కదా. అందుకని ఎప్పుడైనా ఒకసారి ఇలా అడుగుతూ ఉంటారు. మంత్లీ వన్స్ అయితే ఇలా అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళు. ఇంకా ఈరోజైతే ఇలా చేసి పెట్టేస్తున్నాను. అప్పటికి టైం అయితే చాలా ఫాస్ట్ అయిపోయిందండి. లేట్ అయిపోయింది. మనం ఒక 10 మినిట్స్ లేట్గా లేచాము అనేసి అంటే ఇంకా ఇంతే హరీబరీగా ఉంటుంది కదండి. ఇంకా మదర్స్ లైఫ్ అంటే ఇలానే ఉంటుంది. మార్నింగ్ టైము పిల్లలు వెళ్ళిపోయేదాకా ఇలానే ఉంటుంది కదా. ఇంకా వాళ్ళకి అది పెట్టేసిన వెంటనే ఇంకా నేను జ్యూస్ అయితే ఇచ్చేసాను. జ్యూస్ తాగేసిన తర్వాత నేను సమితకి జడలు అయితే వేసేసానండి. ఈరోజు థర్స్డే కాబట్టి థర్స్డే అయితే సమితకి కలర్ డ్రెస్ ఉంటుంది. నేను మర్చిపోయాను, తను మర్చిపోయిందనమాట. ఇంకా ఆ డ్రెస్సు వేసేసుకొని బయలుదేరింది. ఇంకా లాస్ట్లో వాళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేసిందనమాట. కాల్ చేసిన తర్వాత తను కాలేజీకి రావట్లేదా అనేసి అంటే ఈరోజు సివిల్ డ్రెస్ కదా అనేసి అనింది. వీడియో కాల్ చేసిందనమాట. అప్పుడు మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుంది. ఇలా ఉంటుందన్నమాట, హడావిడిగా ఉంది అనేసి అంటే. ఇంక ఇక్కడైతే నేను జడలు అయితే వేస్తున్నాను. కాలేజ్కి వెళ్తున్న దగ్గర నుంచి ఆయిల్ అయితే అస్సలు పెట్టట్లేదండి. ఇంకా ఆయిల్ లేక హెయిర్ అయితే బాగా లాస్ అవుతుందన్నమాట. ఇంకా ప్రతి సండే ఏదో ఒక ప్యాక్ అయితే వేయాలి అనేసి డిసైడ్ అయిపోయాను. మొన్న వేసిన ప్యాక్ అయితే కొద్దిగా డాండ్రఫ్ అయితే పోయిందండి. అలానే కొద్దిగా హెయిర్ కూడా ఊడటం తగ్గింది అనేసి చెప్పొచ్చు. పిల్లలు ఇంకా కాలేజీకి వచ్చారు అంటే ఇలానే ఉంటుంది కదా. ఆయిల్ అయితే పెట్టను అనేసి అంటుంది. ఇంకా ఒకరోజు నైట్ అయితే ఆయిల్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసేస్తుంది.
ఇంకా ఒక్కసారి పిల్లలు కాలేజ్ లైఫ్ అనేసి అంటే వాళ్ళలో అన్ని మార్పులు అన్నవి వస్తూనే ఉంటాయి కదండి. ఇంకా మనం చెప్పిన దానికన్నా వాళ్ళు చెప్పిందే మనం వినాల్సి వస్తుంది. ఇంకా ఇదివరకు అయితే స్కూల్లో ఉన్నప్పుడు మనం చెప్పినట్టు వాళ్ళు ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సి వస్తుందనమాట. ఇంకా ఇక్కడ పిల్లల లంచ్ బ్యాగ్ అయితే నేను ప్యాక్ చేసేస్తున్నాను. సమితకైతే సపరేట్గా బాస్కెట్ అయితే ఏం లేదు కదా, కాలేజ్ బ్యాగ్లోనే తీసుకొని వెళ్తుందనమాట తను. ఇంకా ఇక్కడ క్యారేజ్ అయితే నేను ప్యాక్ చేసేస్తున్నాను. టైం అయితే చాలా అయిపోయిందండి. పనిష్మెంట్ ఇస్తారేమో అనేసి అనిపిస్తుంది. ఎప్పుడు పిల్లలు టైంకే వెళ్తూ ఉంటారు, కాకపోతే ఈరోజు అయితే లేట్ అయిపోయిందనమాట. ఇంకా లడ్డు వచ్చేసి ఇక్కడ నన్ను బతిమలాడుతున్నాడు. ఈరోజు చింతల బస్తీలో తొట్టెలు తీస్తున్నారు మమ్మీ, అక్కడికి వెళ్దాము అనేసి అడుగుతున్నాడు. ఇప్పటికే స్కూల్కి లేట్ అయింది అనేసి నా టెన్షన్లో నేనున్నాను, వాడేమో నువ్వు నాకు ప్రామిస్ అయ్యి మనం వెళ్దాము అనేసి అంటున్నాడు. క్యారేజ్ కూడా తీసుకురాకుండా ఇంకా నాతో అడుగుతూనే ఉన్నాడనమాట. ఈలోపు ఇంకా సమిత డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అనేసి అంటే ఇంకా మేమైతే ఇలా బయటకు వచ్చేసాము. ఇంకా వాడైతే నా దగ్గర ప్రామిస్ అయితే తీసుకున్నాడు. ఈవినింగ్ మేము వచ్చేటప్పటికి మనందరం కలిసి బయటికి వెళ్దాము అనేసి అన్నాడు అనమాట. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చింది. మనకి లేట్ అయింది అంటే ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది కదండి. మళ్ళీ ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసేటప్పటికి ఇంకా ఇంట్లో లేట్ అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలు అయితే ఫస్ట్ టైం అంటే ఎప్పుడు ఫ్రెండ్స్ వెళ్ళేవాళ్ళు, ఈసారి అందరం కలిసి మన నలుగురం కలిసి వెళ్దాము అనేసి అన్నారు. ఇంకా అందుకోసం అనేసి వెళ్దాము అనేసి వాళ్ళ డాడీ కూడా చెప్పారన్నమాట. ఇంకా ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా లడ్డు ఫేస్లో ఫీలింగ్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయో. పిల్లల్ని కూడా అలా తిప్పుతూ ఉంటే బాగుంటుంది కదా అనేసి అనిపించింది మాకు. ఈవినింగ్ అయితే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మేము చింతల బస్తీ అయితే వెళ్తాము. చింతల బస్తీ అయితే దగ్గరెళ్ళండి మాకు. ఇంకా వెళ్ళేసి పిల్లలకి ఒకసారి అయితే అలాగా చూపించేసి వస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు కదా. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇటువైపుకి వచ్చేసానండి. మార్నింగ్ కాదు, నిన్న ఈవినింగ్ బట్టలు అయితే వాషింగ్ వేసేసాను. మళ్ళీ నైట్ వర్షం పడింది అనేసి తీసి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసేసాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే బట్టలన్నీ ఆరేసానండి. ఎండ అయితే ఏమి రాలేదు. ఇంక ఇవి ఎప్పుడు ఆరుతాయో చూడాలి. తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి నా పనులు అన్నవి నేనైతే ఇంకా స్టార్ట్ చేసేసుకోవాలి. పిల్లలు వెళ్ళిపోయారంటే పని అయితే పూర్తిగా అయిపోతుంది కదా. ఇంకా నెక్స్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే దేవుడి దగ్గర కొద్దిగా క్లీనింగ్ అన్నది చేసేసాను ఈరోజు. పిల్లలు ఉన్నంత వరకు ఇలాంటి పనులు నేను క్లీనింగ్ కానీ ఇలాంటివి అయితే ఏమి చేయనండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతే నేను ఇలాంటివి క్లీనింగ్ కానీ ఇల్లు వాకిలి ఊడవటం అలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఈరోజు దేవుడి దగ్గర కూడా కొద్దిగా క్లీనింగ్ అయితే చేసేసుకొని అగరబత్తి వెలిగించేసి పూలు అయితే పెట్టేశాను. ఇది డైలీ చేస్తూనే ఉంటానులేండి. కాకపోతే రోజు వీడియో అయితే మనం షూట్ చేయలేము కదా, అందరికి చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. కాబట్టి నేను ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ వీడియో అయితే షూట్ చేస్తూ ఉంటాను. ఇంకా అలాగ అయిపోయిన తర్వాత మా వారు పిల్లలు అయితే జ్యూస్ తాగేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా కోసం అయితే జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్ తాగిన తర్వాత 1 అవర్ 1.5 అవర్ తర్వాతే నేను బ్రేక్ఫాస్ట్ అన్నది చేస్తాను. డైలీ మార్నింగ్ వచ్చేసి హనీ వాటర్ తాగుతాము. తర్వాత 9-9:30 ఆ టైంలో ఇలా జ్యూస్ తాగేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్నది చేస్తానన్నమాట. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అంటే లేట్గా చేసేది నేనే. అన్ని పనులు అయిపోయిన తర్వాతే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ముందు ఫ్రెష్ అవ్వకుండా అయితే నేనేమి తినను. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే అయితే హాట్ వాటర్ తాగుతాను అనమాట. తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసేస్తాను. ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత అయితే మేము ఇలాగ చింతల బస్తీ అయితే వెళ్ళామండి. చాలా బాగుంది. చూడండి ఇలాగ వేషాలు అయితే వేసేసారన్నమాట. ఈరోజు చింతల బస్తీలో అయితే తొట్టెలు తీస్తున్నారు. చాలా మంచిగా అనిపించేసింది. ఎంత బాగా చేశారోనండి. అబ్బా, పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. అలానే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వీళ్ళందరూ ముందే మాట్లాడుకున్నట్టున్నారు. మనకైతే తెలియదు కదా, మనకి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు, కొన్ని విషయాలు అయితే చెప్పరు కదా. ఇంకా మేము వెళ్ళేలోపు సమిత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేసారు. బాయ్స్ గర్ల్స్ అంటే 10th క్లాస్ బ్యాచ్ అనమాట. వీళ్ళందరూ వచ్చేసారు. అంటే ఎక్కువగా ఫ్రెండ్స్ సమితకు వచ్చేసి చింతల బస్తీలో ఉన్నారు, స్కూల్కి దగ్గరే కాబట్టి. ఇంకా అలాగా చూడండి, ఇవి నారాయణపేట శారీస్ వచ్చేసి ఇలాగా అందరూ
బోనం పట్టుకొని ఇలాగైతే డాన్స్లు అయితే వేశారు. చాలా మంచిగా అనిపించేసింది. ఇంకా రండి అనేసి పిల్లల్ని ఇంకా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడాలి వాళ్ళకి ఎలా ఉన్నాయో, ఇంకెంత బాధపడుతున్నారో. ఇంకా అలానే ఒక 2 అవర్స్ దగ్గర నుంచి 3 అవర్స్ వరకు ఉన్నామండి. మేము ఈవినింగ్ 6 o'clockకి వెళ్ళాము. 9:30, 10 వరకు అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా వాళ్ళకి రావాలి అనేసి అనిపించట్లేదు. ఇంకా డీజే సౌండ్స్కి, ఆ బ్యాండ్స్కి, ఇవి ఇక్కడ క్రౌడ్ అంతా చూసేటప్పటికి పిల్లలు కూడా చాలా ఖుషిగా, ఇంకా వాళ్ళు కూడా ఆగట్లేదు, ఇంకా డ్యాన్స్ కూడా వేస్తూనే ఉన్నారనమాట. మేము ఒక దగ్గర ఉన్నాము, సమయ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా లడ్డు వాళ్ళతో పాటే వెళ్ళాడనమాట. ఇంకా మేమిద్దరమే ఒక దగ్గరగా అయిపోయాము, నేను మా వారు. చాలా మంచిగా చేస్తారండి ఇలాంటి బోనాలు అయితే హైదరాబాద్లో. బోనాలు కానీ, వినాయక చవితి కానీ, ఇలాంటివి అయితే బాగా ఫెస్టివల్స్ అనేవి చాలా మంచిగా చేస్తారు. అలానే దసరా కూడా. దసరా ఇక్కడ కన్నా కానీ మనకి ఊర్లలో చాలా మంచిగా చేస్తారు. మేము దసరాకి అయితే ప్రతి ఇయర్ మా అత్తగారి ఇంటికి అయితే వెళ్తాము. అక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ ఇళ్ళ దగ్గరే ఆడుతూ ఉంటారు కదా. ఇంక ఇక్కడ హైదరాబాద్లో అంటే మనకి అక్కడ ట్యాంక్ బండ్ మీద ఆడుతూ ఉంటారు కానీ అంత మంచిగా అనిపించదు. కాబట్టి మేము దసరాకి అయితే కంపల్సరీ అటైతే వెళ్తాము. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి పోతురాజులు. ఇక్కడ పోతురాజులు అయితే సమిధ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళింది కదా, ఆ పోతురాజు చేతిలో అది ఉంది కదండి, అది దెబ్బ తగిలిందంట సమిధకి. మరి చూసుకొని తగిలిందో మరి చూడక తగిలిందో తెలియదు కానీ పాపం వీపుకైతే వాతలు పడినాయి, బాగా నొప్పి అనేసి ఏడ్చింది. మరి ఎట్లా తగిలిందో ఏమో, సరేలే వాళ్ళు చూడలేదు అనేసి మేమైతే చెప్పామన్నమాట. అయినా ఇంకా ఏడుస్తూనే ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంది, ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే బాగా ఏడ్చింది. బాగా స్ట్రాంగ్గా ఉందండి అదైతే. దెబ్బ అయితే బాగా తగిలింది. వాళ్ళని చూడంగానే కొద్దిగా భయం అనేసి అనిపించింది అనమాట. చాలా మంచిగా మేకప్ ఇవన్నీ వేసేసి ఇలాగా చాలా మంచిగా చేశారు చింతల బస్తీలో. డీజేలకి, సౌండ్స్కి చాలా బాగుంది అసలు. చూస్తే ఇంకా మాకే రావాలనిపించలేదు. ఇంకా పిల్లలకి ఎలా ఉంటుందో చెప్పండి. ఇంకా ఎలాగో ఒక 11కి ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేసాం మేము. చాలా మంచిగా అనిపించేసిందండి. ఈ తొట్టెలు చూసారా, లైటింగ్ ఎంత మంచిగా ఉన్నాయో, చాలా బాగుంది చూడటానికి కూడా. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి.